ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో నాకు కర్బూజా జ్యూస్ తాగడం అంటే చాలా ఇష్టం. పొట్ల చల్లగా ఉంటుంది. అందుకోసమే నేను కర్బూజా హార్లిక్స్ తెచ్చేసుకున్నాను. హార్లిక్స్ ఎందుకు అనుకుంటున్నారా? షుగర్ ప్లేస్లో హార్లిక్స్ వేసుకొని కర్బూజా జ్యూస్ తాగితే ఇంకా యమ్మీ టేస్ట్ ఉంటుంది. షుగర్ కంటే హార్లిక్స్తో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 2 పీసుల కింద కట్ చేసేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నీ సపరేట్ చేసి పెట్టుకోండి. ఇలా సపరేట్ చేసుకున్నాక దాని లోపల గుజ్జంతా తీసేసుకొని ఒక మిక్స్ జార్లో వేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంక ఇలా వేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడా హార్లిక్స్ని మిల్క్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత మెత్తని స్మూతీ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ. ఈ తర్వాత మంచిగా గార్నిష్ చేసుకోవడానికి ఒక 5 బాదం పప్పులు, ఒక 5 జీడిపప్పులు నీట్గా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇంకా ఈ స్మూతీ రెడీ అయిపోయింది కదా, దీనిపైన హ్యాపీగా 4 కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు వేసుకున్నాక మంచిగా కాస్తంత నచ్చితే తేనె పైన అలా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది తాగేటప్పుడు. చూస్తున్నారు కదా, ఇలా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నేనైతే వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది ఈ టేస్ట్. చూస్తున్నారు కదా, తేనె అయిపోయింది. ఎమ్మీ 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 కర్బూజా హార్లిక్స్ జ్యూస్ రెడీ అయిపోయింది. జ్యూస్ అయితే సూపర్గా ఉంది. ఇంకా కర్బూజా చెక్కలు వేస్ట్ చేయకుండా మా వాడికి ఇలా తక్కెడ చేసి ఇచ్చాను. చూసారు కదా ఎంత బాగుందో. ఆడుకోవడానికి వాడికి కంఫర్ట్గా ఉంది. ఈ రోజంతా ఇదే ఆడుకుంటాడు, కర్బూజా చెక్కలతో తక్కెడ.